యావత్ ప్రపంచం అలస్కాలో జరిగే డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ మధ్య శాంతి చర్చల గురించే ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అంతకుముందు అలస్కాకు అమెరికాతో పాటు రష్యాకు చెందిన ఉన్నతాధికారులు చేరుకుని అధికారుల స్థాయిలో చర్చలు జరిపారు. ఇదిలా ఉండగా ఇరువురు ప్రపంచ నాయకులు 6 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి కలవనున్నారు. ఇక ట్రంప్ విషయానికొస్తే గతేడాది తన ఎన్నికల ప్రచారంలో తాను అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో యుద్ధానికి ముగింపు పలికిస్తానని హామీ ఇచ్చారు. మరి ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించి 8 నెలలు కావస్తోంది. అయినా చర్చలు ఓ కొలిక్కి రాలేదు. తాజాగా ట్రంప్ దీనికి ఫైనల్ టచ్ ఎలా ఇస్తారో అని యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రత్యేక కథనంలో అలస్కా సమావేశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. యావత్ ప్రపంచం ఫోకస్ అంతా ప్రస్తుతం అలస్కాపై ఉంది. గత 4 సంవత్సరాల నుంచి రష్యా ఉక్రెయిన్ కు మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ట్రంప్ మధ్యవర్తిత్వం నెరిపి ఈ యుద్ధానికి తెరదించి గ్లోబల్ శాంతి దూతగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఈ దెబ్బతో నోబెల్ ప్రైజ్ కూడా దక్కించుకోవాలనుకుంటున్నాడు. మరి ఆయన కలలు ఫలిస్తాయా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఇక పుతిన్ తో ప్రత్యక్షంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ట్రంప్ కు. దాన్ని వినియోగించుకుని విజయవంతంగా చర్చలకు ముగింపు పలకాలనేది ట్రంప్ ఉద్దేశంగా కనిపిస్తోంది. గురువారం నాడు ట్రంప్ చర్చలు కేవలం 25% ఫలించే అవకాశాలున్నాయని భావించాడు. అందుకే కాస్త డల్ అయ్యాడన్న టాక్ కూడా వినిపించింది. ఇక అసలు బాధితుడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆయన ప్రమేయం లేకుండా ఎలాంటి తీర్మానాలు చేసినా అర్థం ఉండదంటున్నారు పొలిటికల్ పండిట్స్. అలస్కాలోని అతిపెద్ద పట్టణం ఆంకరేజ్. ఎప్పుడో కానీ ఇక్కడ సమావేశాలు జరగవు. అంతర్జాతీయ మీడియా వస్తే తప్ప ఇక్కడ పెద్ద హడావిడి కూడా ఉండదు. దీనికి కారణం అమెరికాలోని అత్యంత చలి ప్రదేశం. ఇక్కడ చలి ఒక్కోసారి -48 డిగ్రీల సెల్సియస్ కు పడిపోతుంది. సీజన్ లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు. అప్పుడు జర్నలిస్టుల హడావిడి కనిపిస్తుంది. ఇక తాజాగా 2 నాయకులు సమావేశం కూడా యుఎస్ మిలిటరీ బేస్ లోనే జరుగుతుంది. కాబట్టి భద్రతకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీటింగ్ స్కెడ్యూల్ కూడా కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉండేలా ప్లాన్ చేశారు. ఈ సమ్మిట్ విషయానికొస్తే ట్రంప్ పుతిన్ కు ఒక పక్షం రోజులు డెడ్లైన్ విధించారు. సమయం గడిచిపోతే ఆంక్షలు విధిస్తానని హెచ్చరించడానికి ఒక వారం ముందే సమావేశం ప్రారంభం కానుంది. కాగా రష్యా ఫిబ్రవరి 2022 నుంచి ఉక్రెయిన్ పై యుద్ధం మొదలు పెట్టింది. అప్పటి నుంచి అలా కొనసాగుతూనే ఉంది. రష్యా ఉక్రెయిన్ మధ్య ఇప్పటి వరకు కాల్పుల విరమణ ఒక్కసారిగా జరిగింది. అది ఈస్టర్ పండుగ సందర్భంగా తుపాకులకు కొంత విశ్రాంతి ఇచ్చారు. ప్రస్తుతం ట్రంప్ ప్రపంచ దేశాలపై టారిఫ్లు బాదడంలో యమా బిజీగా ఉన్నాడు. ప్రపంచంలో అతిపెద్ద దేశాలు చైనా, ఇండియాలపై దారుణంగా సుంకాలు పెంచాడు. దీనికి కారణం రష్యా నుంచి ఈ 2 దేశాలు ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నాయని సాకు చూపించాడు. ఇక పుతిన్ కు కూడా ఒక 15 రోజులు గడువు ఇచ్చి చర్చలకు రాకపోతే ఆంక్షలు విధిస్తానని హెచ్చరించాడు ట్రంప్. తన బెదిరింపులకు పుతిన్ భయపడి చర్చలకు వస్తున్నాడని భావిస్తున్నాడు అమెరికా ప్రెసిడెంట్. అయితే రష్యాపై ట్రంప్ నిజంగానే సుంకాలు బాదుతాడా అనేది అనుమానమే. అయితే ఈ వారం అంతా అమెరికా అలస్కా సమ్మిట్ పై పెద్ద ఎత్తున హోంవర్క్ అయితే చేసింది. చర్చలు సక్రమంగా సాగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఇక చర్చలు విజయవంతం కావడానికి ట్రంప్ అయితే తన ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఉక్రెయిన్ షరతులను అంగీకరించకపోతే తాను కఠినమైన ఆంక్షలు విధిస్తానని బుధవారం నాడు ట్రంప్ జెలెన్స్కీతో పాటు యూరోపియన్ యూనియన్ నాయకులను హెచ్చరించాడు. ఇక ఉక్రెయిన్ రాజధాని కీవ్లో మాత్రం పరిస్థితి కాస్త ఉద్విగ్నంగానే ఉంది. ఎందుకంటే ట్రంప్ ఈ డీల్ ను ల్యాండ్ ఫర్ పీస్ డీల్ అని ముద్దు పేరు పెట్టాడు. అంటే ఒప్పందంలో భాగంగా రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని పుతిన్ కు పూర్తిగా మర్యాదపూర్వకంగా సమర్పించుకోవాల్సిందే. ప్రస్తుతం కీవ్ ప్రజలు ట్రంప్ ఎక్కడ పుతిన్ కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటాడో అని భయంతో వణికిపోతున్నారు. అయితే వారి భయాలు తొలగించడానికి వైట్ హౌస్ అధికారులు మాత్రం అలాంటిదేమీ ఉండదు. ట్రంప్ ముందు పుతిన్ తరపు వాదనను పూర్తిగా విన్న తర్వాతని దీనిపై ఏదో ఓ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇక రష్యా విషయానికొస్తే గంభీరంగా ఉంది. ఎలాంటి ఊహాగానాలకు పుకార్లకు స్పందించడం లేదు. ఫ్రంట్ లైన్ నుంచి సైనికుల తొలగింపు, భూముల బదిలీ లేదా మాస్కో వాషింగ్టన్ మధ్య మినరల్స్ డీల్ గురించి మాత్రం పెదవి విప్పడం లేదు. క్రెమ్లిన్ అధికారులు మాత్రం వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారు.
క్రెమ్లిన్ అధికారులు ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతూ యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదు, యావత్ ఉక్రెయిన్ రష్యా చేతికి వచ్చే వరకు యుద్ధం మాత్రం కొనసాగుతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్లోని డొనెస్క్, లుహాన్స్, డాన్బాస్ కూడా అంటారు. అలాగనే ఖేర్సన్, జపారోజియాలను తమ అదుపులోకి తీసుకున్నారు. ఇక కీవ్ నాటోలో చేరమని, పాశ్చాత్య దేశాల మిలిటరీ సంబంధాలు పెట్టుకోమని హామీ ఇస్తేనే తాము యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఇక ట్రంప్ విషయానికి వస్తే పుతిన్తో ఉన్న సన్నిహిత సంబంధాలను వినియోగించుకుని డీల్ను ఎలాగోలా గట్టెక్కిస్తే చాలు గ్లోబల్ శాంతి దూతగా పేరు కొట్టేయాలనేది ట్రంప్ మాస్టర్ ప్లాన్ గా కనిపిస్తోంది. పనిలో పనిగా నోబెల్ శాంతి బహుమతి దక్కించుకోవాలని చూస్తున్నాడు. అయితే దీనికి కౌంటర్ గా అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్ గ్లోబల్ స్టేజ్ పై ఎలాంటి సమస్యను పరిష్కరించాడనే ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. ఆయన మద్దతుదారులు కూడా త్వరగా ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి పరిష్కారం కనుగొనాలని ఒత్తిడి పెంచుతున్నారు. ఈ చిక్కుముళ్లు విడదీయండి. విదేశాల్లో జరుగుతున్న పలు వివాదాలు అమెరికాకు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారుతున్నాయని ట్రంప్ దృష్టికి తెస్తున్నారు. ఇక ఇరు దేశాల నాయకుల మధ్య 6 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ముఖాముఖి చర్చలు జరగనున్నాయి. పుతిన్తో ట్రంప్ చర్చలు ఫలితాన్నిస్తాయని ట్రంప్ మద్దతుదారులు భావిస్తున్నారు. పుతిన్తో ఇప్పటి వరకు ఇతరులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ట్రంప్ ఖచ్చితంగా సానుకూల ఫలితాలు సాధించి వస్తాడని వాషింగ్టన్లో ఆయన మద్దతుదారులు భరోసాతో ఉన్నారు. ట్రంప్ ఉన్నతాధికారులు కూడా ట్రంప్ పుతిన్తో వ్యక్తిగతంగా కలవడంతో పుతిన్ కూడా ఓ మెట్టు దిగివచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదీ కాకుండా ట్రంప్ బిజినెస్ మెన్ కాబట్టి డీల్ చేసే పద్ధతి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. మొదటి 2 నిమిషాల్లో డీల్ కుదురుతుందో లేదో కూడా తెలిసిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఇక యూరోప్ విషయానికొస్తే శుక్రవారం జరిగే చర్చలకు ఆహ్వానం లేదు. వారిని పుతిన్ పెద్దగా పట్టించుకోడు. ఇక ట్రంప్ కూడా యూరోపియన్ నాయకులను దూరంగా పెట్టడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత బుధవారం నాడు యూరోపియన్ నాయకులు ట్రంప్తో వర్చువల్ కాల్లో మాట్లాడారు. తమ వాదనను వినిపించారు. ట్రంప్ కూడా వీలైనంత వరకు పుతిన్తో బేరసారాలాడి తమకు న్యాయం చేస్తారన్న నమ్మకంతో ఉన్నారు EU నాయకులు. గత కొన్ని నెలల నుంచి ఉక్రెయిన్ పలు ఇబ్బందులు పడుతోందన్నది కూడా వాస్తవం. ట్రంప్ కూడా కీవ్కు ఆయుధాలు, మిలిటరీ సామాగ్రి నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇక జెలెన్స్కీ విషయానికొస్తే బాధితులమైన తమను పక్కన పెట్టి మీరు చర్చలు జరుపుకుంటే ఎలాంటి ఫలితాలు ఉండవని తేల్చి చెప్పాడు. శుక్రవారం జరిగే అమెరికా రష్యా చర్చలు కేవలం ద్వైపాక్షిక మీటింగ్ గా మాత్రమే తాము గుర్తిస్తామని అంటున్నాడు జెలెన్స్కీ. ఇక జెలెన్స్కీ చెప్పేదేమంటే తమ భూభాగాలను ఉదారంగా రష్యాకిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. డాన్బాస్ నుంచి తాము తప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. జెలెన్స్కీ విషయానికొస్తే పుతిన్ ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని కంకణం కట్టుకున్నాడని శాపనార్థాలు పెడుతున్నాడు. ఒకవేళ రష్యా లొంగి తమ భూభాగాలను సమర్పించుకున్నా తిరిగి భవిష్యత్తులో తమపై మరింత రెచ్చిపోయి దాడులు చేస్తాడని ఆందోళన చెందుతున్నాడు జెలెన్స్కీ. అందుకే ట్రంప్, పుతిన్ మధ్య జరిగే చర్చల్లో తనను భాగస్వామిగా చేసుకోవాలని కోరానని గుర్తు చేశాడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్. శుక్రవారం సమావేశం తర్వాత అప్డేట్ చేస్తానని జెలెన్స్కీకి ట్రంప్ చెప్పాడట. జెలెన్స్కీ మాత్రం పుతిన్, ట్రంప్ చర్చల తర్వాత భవిష్యత్తులో తనను కూడా కలిసి 3-వే మీటింగ్ పెట్టాలని కోరుతున్నాడు. మరి తాజాగా జరిగే ఈ భేటీలో పుతిన్కి ఎంతవరకు లబ్ధి జరుగుతుందో మాత్రం స్పష్టంగా తెలియదు. అయితే క్రెమ్లిన్ అధికారులు మాత్రం పుతిన్, జెలెన్స్కీ మధ్య ఇప్పట్లో ముఖాముఖి చర్చలకు ఆస్కారం లేదని తేల్చి చెప్పారు. పలు రౌండ్ల చర్చల తర్వాత కానీ చెప్పలేమంటున్నారు. మరి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ పరిస్థితి ఆటలో అరటిపండులా మిగిలిపోతాడా అన్న అనుమానాలు కలగక మానవంటున్నారు పొలిటికల్ పండిట్స్.